లిండ్సే హ్యాకర్ తన తల్లిదండ్రులు ఇద్దరు చెల్లెలతో లండన్లో నివసిస్తుంది. లిండ్సే అంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. తన ఇద్దరు చెల్లెలకు కూడా అక్కంటే అంతుమాలిన అభిమానం, ప్రేమ. కంటికి కనిపించే అందంలోనే కాదు, కనిపించని తెలివితేటలు, జాలి, దయాగుణంలో కూడా ఎవరూ లిండ్సేకి సాటిరారని లిండ్సే గురించి తెలిసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం. 2006లో బయాలజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన కాళ్లపై తను సొంతంగా నిలబడాలనుకుని జపాన్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. మన దేశంలో లాగా, అందులోనూ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో లాగా ఇంగ్లీష్లో మాట్లాడితేనే తమను మేధావులుగా భావిస్తారని భావించే ప్రజలు ఉన్న దేశం కాదు జపాన్. జపాన్లో ఇంగ్లీష్లో మాట్లాడే వారి సంఖ్య కేవలం 2% మాత్రమే. అయితే మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లీష్ దేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారి కోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు కూడా కొన్ని కాలేజీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాయి. అలా ఒక కాలేజీలో ఇంగ్లీష్ నేర్పించడానికి లిండ్సే లండన్ నుండి జపాన్కు వెళ్ళింది. మరో 2 ఇంగ్లీష్ టీచర్లతో కలిసి ఒక ఫ్లాట్ రెంట్కు తీసుకున్న లిండ్సే అక్కడి నుండే రోజు కాలేజీకి వెళ్ళి వస్తుండేది. ఈ విధంగా జపాన్లో 5 నెలలు గడిచిన తర్వాత మార్చి 20, 2007న కాలేజీ నుండి ఇంటికి రావడం కోసం లోకల్ ట్రైన్ ఎక్కింది. ట్రైన్ దిగిన వెంటనే ట్రైన్లోనే ఆమెను ఫాలో అయిన తత్సుయా ఇచిహాషి అనే అతను లిండ్సేను మాటల్లో పెట్టాడు. అప్పటికే ఆమె గురించి ఎంక్వైరీ చేసిన తత్సుయా తను కాలేజీలో ఆమె స్టూడెంట్ అని చెప్పాడు. ఈ తత్సుయా తండ్రి ఒక డాక్టర్, తల్లి డెంటిస్ట్. ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసిన తత్సుయా ఏ పని చేయకపోగా తల్లిదండ్రులకు దూరంగా ఒక ఫ్లాట్ రెంట్కు తీసుకుని నెల తల్లిదండ్రులు పంపించే డబ్బులపైనే ఆధారపడి బ్రతుకుతున్నాడు. తత్సుయా ఆమె స్టూడెంట్ అని చెప్పినా ఆమెకు నమ్మకం కలగకపోవడంతో అతడితో పెద్దగా మాట్లాడకుండా స్టేషన్లో పార్క్ చేస్తున్న తన సైకిల్ తీసుకుని ఫ్లాట్కు వెళ్ళసాగింది. రోజు 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కే తత్సుయా మంచి ఫిట్నెస్ ఉండే వ్యక్తి. దాంతో ఆమెతో పాటే పరిగిస్తూ ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడుంటున్నావు అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. అలా ఆమెతోటి ఆమె ఫ్లాట్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చిన తత్సుయా ఆయాసంగా ఉందని, మంచినీళ్ళు కావాలని అడిగాడు. అప్పటికే రూమ్లో 2 రూమ్మేట్స్ ఉండడంతో వాళ్ళకు కూడా తత్సుయాను చూపించాలన్న ఉద్దేశంతో లిండ్సే ఫ్లాట్లోకి రమ్మని పిలిచింది. ఫ్లాట్లో 2 రూమ్మేట్స్కు తత్సుయాను పరిచయం చేసిన తర్వాత అతను మంచినీళ్ళు తాగుతూ తను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానని, తనకు ప్రైవేట్ క్లాస్ చెప్పాలని కోరాడు. కానీ లిండ్సే ఒప్పుకోకపోవడంతో గంటకు $32 ఇస్తానని తత్సుయా చెప్పాడు. ఆర్థికంగా స్థిరపడాలనుకుంటున్న లిండ్సే కాదనలేని ఆఫర్ అది. దీంతో లిండ్సే కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంది. అయితే కేవలం పబ్లిక్ ప్లేసుల్లోనే చెప్తానని షరతు పెట్టింది. తత్సుయా కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. వీళ్ళ సంభాషణ ఇలా కొనసాగుతుండగానే అక్కడే ఉన్న ఒక పెన్ను, పేపరు తీసుకుని లిండ్సే బొమ్మ గీయడంతో పాటు దానిపైన తన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా రాశాడు. తిరిగి 4 రోజుల తరువాత ఒక కేఫ్లో కలుద్దామని ఇద్దరు నిర్ణయించుకున్నాక తత్సుయా లిండ్సే ఫ్లాట్ నుండి వెళ్ళిపోయాడు. తత్సుయా వెళ్ళిపోయిన తర్వాత తత్సుయాతో జరిగిన ఈ సంఘటన అంతా లిండ్సే లండన్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్కి మెయిల్ చేసింది. అనుకున్న ప్రకారం మార్చి 24, 2007న ఒక కేఫ్లో ఇంగ్లీష్ క్లాసెస్ కోసం ఇద్దరూ కలుసుకున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత ఆమెకు డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో తన పాకెట్స్ చెక్ చేసుకున్న తత్సుయా పర్సు మర్చిపోయానని, తనతో పాటు తన ఫ్లాట్కి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. కేఫ్లో ఇద్దరు బిల్ కడుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్లో లిండ్సే చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నట్లు కూడా క్లియర్గా కనిపిస్తుంది. కేఫ్ నుండి బయటకు వచ్చిన ఇద్దరు ఒక టాక్సీ తీసుకుని తత్సుయా ఫ్లాట్కు బయలుదేరారు. టాక్సీ దిగిన తర్వాత వెంటనే వచ్చేస్తానని టాక్సీ డ్రైవర్ను అక్కడే ఉండమని లిండ్సే కోరింది. కానీ తత్సుయా ఫ్లాట్లోకి వెళ్ళిన లిండ్సే ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తను మనసు మార్చుకుందేమో అన్న ఉద్దేశంతో టాక్సీ డ్రైవర్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. లిండ్సేను ఫ్లాట్లోకి తీసుకువెళ్లిన తత్సుయా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెపై దాడి చేశాడు. లిండ్సేకు మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్నప్పటికీ తత్సుయా అందులో ప్రావీణ్యుడు. తత్సుయా దాడితో స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను ప్రాణాలతో వదిలితే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్న ఉద్దేశంతో ఆమెను గొంతు నిలిమి చంపేశాడు. ఆమెను ఎంత దారుణంగా గొంతు నిలిమాడంటే ఆమె మెడలోని కొన్ని నరాలు కూడా కట్టయ్యాయి. ఆమె చనిపోయిన తరువాత ఆమె తలను షేవ్ చేసిన తత్సుయా ఆమె మృతదేహాన్ని ఒక బాత్ టబ్లో పెట్టి దాన్ని ఇసుకతోటి, చెట్లకు వేసి ఎరువుతోటి నింపి 2 మొక్కలను కూడా నాటి ఆ బాత్ టబ్బును బాల్కనీలో పెట్టాడు. మృతదేహం తొందరగా కుళ్ళిపోతుంది, కానీ వెంట్రుకలు కుళ్ళిపోవు కాబట్టి వాటిని తీసేసి ఇంకెక్కడైనా పడేయాలనే ఉద్దేశంతోనే అలా చేశాడు. రెగ్యులర్గా కాలేజీకి అటెండ్ అయ్యే లిండ్సే 2 రోజులు కాలేజీకి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కంగారు పడిన కాలేజీ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆమె ఫ్లాట్కు వెళ్ళగా ఆమె రూమ్మేట్స్ 4 రోజుల ముందు జరిగిన సంఘటన చెప్పడంతో పాటు అతని ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి రాసిన పేపర్ను కూడా చూపించారు. దీంతో తత్సుయా అడ్రస్ సేకరించిన పోలీసులు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అతని ఫ్లాట్కు వెళ్లారు. వాళ్ళు వెళ్లేటప్పటికే అతని ఫ్లాట్ లాక్ చేసినట్లుగా వారికి అనిపించింది. అతను తిరిగి ఫ్లాట్కి వస్తాడేమో అని 2 పోలీస్ అధికారులు అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఈలోపు వారికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తత్సుయా 6 సంవత్సరాల క్రితం కూడా ఒక స్త్రీపై దాడి చేసి ఆమె దగ్గర దొంగతనం చేశాడు. అయితే కోర్టులో ఆ కేసు విచారణ సమయంలో తత్సుయా తల్లిదండ్రులు ఆమెకు పరిహారం చెల్లించి ఆ కేసు విత్డ్రా చేపించారు. తత్సుయా ఫ్లాట్ దగ్గర ఉన్న 2 పోలీస్ అధికారులకు హెడ్ క్వార్టర్ నుండి ఈ విధంగా సమాచారం రావడంతో వాళ్ళు బ్యాకప్ టీంను రమ్మన్నారు. బ్యాకప్ టీం వచ్చే లోపల ఫ్లాట్ లోపల ఒక వ్యక్తి కదలికలను ఆ 2 పోలీసులు గమనించారు.
సుమారు 7:30 గంటల ప్రాంతంలో 7గురు పోలీసు వారికి బ్యాకప్గా వచ్చారు. కొంతమంది అపార్ట్మెంట్ బయట ఉండగా కొంతమంది ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు. వీళ్ళు ఇంకా ఫ్లాట్ లోపలికి బలవంతంగా వెళదామని అనుకుంటుండగానే పోలీసులు బయట ఉన్నారని తెలియని తత్సయ్య ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవడానికి సిద్ధపడి భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఫ్లాట్ బయటకు వచ్చాడు. పోలీసులను చూసిన తత్సయ్య తప్పించుకోవడానికి పరిగెత్తాడు. అతని వెనకే పోలీసులు కూడా పరిగెత్తినప్పటికీ కేవలం అతని బ్యాగ్ను మాత్రమే పట్టుకోగలిగారు. వాళ్ళ దగ్గర వాకీటాకీలు లేకపోవడంతో, అపార్ట్మెంట్ బయట ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోవడంతో వాళ్ళ నుండి కూడా తప్పించుకున్న తత్సయ్య టోక్యో నగర వీధుల్లో అదృశ్యమయ్యాడు. పోలీసులు తత్సయ్య ఫ్లాట్లో లిండ్సేకి సంబంధించిన కొన్ని వస్తువులను గుర్తించడంతో పాటు బాల్కనీలో బాత్ టబ్లో నుండి కొంచెం బయటకు వచ్చున్న లిండ్సే చెయ్యిని కూడా గుర్తించారు. పక్క ఫ్లాట్లో విచారించిన పోలీసులకు తత్సయ్య ఫ్లాట్లో లిండ్సే చనిపోయిన రోజు రాత్రి సుత్తితో కొడుతున్న శబ్దాలు, బాగా బరువైన దాన్ని ఈడుస్తున్న శబ్దాలు వినపడ్డాయని చెప్పారు. ఆ శబ్దాలు బాత్ టబ్ను బాత్రూంలో నుండి బాల్కనీలో పెట్టేటప్పుడు వచ్చిన శబ్దాలే అని పోలీసులు గ్రహించారు. ఎన్నో ఆశలతో జపాన్లో అడుగుపెట్టిన తమ కూతురిని అలాంటి స్థితిలో చూడాల్సి రావడం ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి. మాటల్లో వర్ణించలేని వారి బాధను మనసున్న ఏ మనిషైనా అర్థం చేసుకోగలడు. రోజులు గడుస్తున్నా తత్సయ్య జాడ ఏమాత్రమూ లేదు. అతను సూసైడ్ చేసుకోనుంటాడని, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో జపాన్ వదిలి వెళ్ళిపోయి ఉంటాడని ఇలా రకరకాల ఊహాగానాలు రాసాగాయి. లిండ్సే తల్లిదండ్రులు ఈ కేసు విచారణ ఆగిపోకుండా జపాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు. పోలీసుల చేతగానితనాన్ని, అసమర్థతను మీడియాలో ప్రశ్నించేవారు. పోలీసులు తత్సయ్య కోసం అతని ఫోటోలను అన్ని బహిరంగ ప్రదేశాలలో అతికించారు. లేడీ గెటప్గా కూడా తిరుగుతుండవచ్చని లిండ్సే లేడీ గెటప్ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. 2007 మార్చిలో పోలీసులను తప్పించుకున్న తత్సయ్య 2008లో ఒకరోజు ఒక క్లబ్లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. క్లబ్కు వెళ్లిన పోలీసులకు తత్సయ్య గత రాత్రి తమతో గడిపాడని కొంతమంది ప్రాస్టిట్యూట్స్ చెప్పినప్పటికీ అతని జాడలేదు. 2008లో 140 మంది పోలీసు అధికారులు కేవలం తత్సయ్యను పట్టుకోవడానికి కేటాయింపబడడం జపాన్ చరిత్రలోనే పెద్ద ఆపరేషన్గా నిలిచింది. తత్సయ్య గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల యెన్లను బహుమతిగా ప్రకటించిన జపాన్ ప్రభుత్వం 2009లో దీని మొత్తాన్ని 1 కోటి యెన్లకు పెంచింది. మరోపక్క తత్సయ్య ఒక ఐలాండ్లో ఒంటరిగా నివసిస్తూ చేపలు పట్టుకు తింటూ కొన్ని రోజులు గడిపాడు. ఆ తరువాత ఒసాకాలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి సరిపడా డబ్బును కూడబెట్టసాగాడు. ఆ సమయంలోనే తనే సొంతంగా తన పెదాలను కొంచెం కట్ చేసుకుని సన్నగా చేసుకున్నాడు. తన ఎడమ బొగ్గపై ఉన్న 2 పుట్టుమచ్చలను కూడా పోలీసులు విపరీతంగా ప్రచారం చేస్తుండడంతో వాటిని కూడా తనే సొంతంగా తొలగించుకున్నాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసి డబ్బులు సంపాదించుకున్న తర్వాత నగోయా వెళ్ళి తన ముక్కుకు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ తరువాత హాస్పిటల్ స్టాఫ్ తత్సయ్యను ఫోటోలు తీశారు. తత్సయ్య వెళ్ళిపోయిన తరువాత ఆ ఫోటోలను గమనించిన ఒక హాస్పిటల్ సిబ్బంది ఆ వ్యక్తి తత్సయ్య అని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ ఫోటోలను కూడా ప్రచారం చేయడంతో ఇక ఒసాకాలో ఉండడం క్షేమం కాదని అక్కడి నుండి వెళ్ళిపోవాలని తత్సయ్య నిర్ణయించుకున్నాడు. 2009 నవంబర్ 10న ఒసాకా నుండి ఒకినావాకు వెళ్లడానికి ఒక బోట్లో బయలుదేరాడు. బోట్లో ఉన్న 3 రోజులు తలదించుకునే గడిపిన తత్సయ్య బోట్ దిగి బయటికి వెళ్లే సమయంలో అక్కడ సిబ్బంది ఒకరు గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మీ పేరేంటి అని పోలీసులు అడగగానే ఏమాత్రం సంకోచించకుండా మీరెదుగుతున్న తత్సయ్య ఇచిహాషినే అని చెప్పాడు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే లిండ్సే హత్య జరిగినప్పటి నుండి పట్టుబడేదాకా జరిగిన సంఘటనలన్నింటినీ అంటిల్ ఐ అరెస్టెడ్ అనే బుక్గా రాశాడు. తత్సయ్యకు మరణశిక్ష విధించాలని లిండ్సే కుటుంబం విజ్ఞప్తి చేసినప్పటికీ తత్సయ్య ఒక హత్య మాత్రమే చేసినందున కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.